విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీవాసుదేవ నమోస్తుతే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. వెంకటేశమహం భజే. కనకపు పాదములు గజ్జెలు అందెలను ఘనపట్టు పీతాంబరము. ముందు బంగారు పాదాలు అన్నాడు, అంటే పాదాలుగా బంగారపు తొడుగు తొడిగి ఉన్నదండి. గజ్జెలు అందెలను, ఆ మువ్వల పట్టీలు అందెలు చుట్టూ ఉన్నాయి. వాటి తర్వాత కనబడుతున్నది ఘనపట్టు పీతాంబరము. ఆ పట్టు పీతాంబరం అంటే పసిమి రంగులో ఉన్న పట్టు వస్త్రం. కటి దగ్గరికి వచ్చేటప్పటికల్లా పై కట్టు కటారి అంటే ఖడ్గము ఆ కటి నుంచి వేలాడుతుంది. నందకం అనే ఖడ్గం. ఆ నందకాంశ సంభూతుడే అన్నమాచార్యులు అని తెలిసిన వారు అన్నారు. కనుకనే తన స్వరూపాన్ని తాను అక్కడ చూస్తున్నాడు. పైకట్టు కటారి మొనసి ఒడ్డాణపు మొగపుల మొలనూలు. అక్కడ ఒడ్డాణం చుట్టూ ఉన్నది అనేక రత్నములతో కూడినటువంటి మేఖల. దానికి ముత్యాలు మొదలైనవి వేలాడుతున్నాయి, అది మొలనూలు. ఒనర నాభీ కమలము ఉదరబంధములు. ఆ నాభి దగ్గరికి వచ్చేటప్పటికి ఉదరబంధమునకు ఆభరణం ఉన్నది. అక్కడ నాభీ కమలము అంటే నాభి అనబడే పద్మం, అది పద్మనాభుడే కదా ఆయన. అక్కడ చక్కని అమరికగా ఉన్నవి ఉదరబంధములు అనేటువంటి ఆభరణములు. అటు తర్వాత గరిమ వరదహస్త కటిహస్తములను సరసనెత్తిన శంఖ చక్రహస్తములు ఉరముపై కౌస్తుభము ఒప్పగు హారములు తరుణి అలుమేలుమంగా ధరణి భామయును. దాని స్వరూపంలో వరదహస్తం కటిహస్తం, పైనున్న రెండు చేతుల్లో శంఖచక్రములు దాల్చి ఉన్నాడు. వక్షస్థలంపై కౌస్తుభము మొదలైన ఆభరణములు భాసిస్తూ ఉన్నాయి. శ్రీవత్స లాంఛనము కూడా ప్రకాశిస్తున్నది. అక్కడ అమ్మవారు వక్షస్థలాలయగా ఉన్న అలంకారంలో ఇద్దరు లక్ష్ములు కనబడతారు మనకి. కానీ హృదయంలో ఉన్నది మాత్రం ఒక్క లక్ష్మి. ఆ లక్ష్మి పేరు వ్యూహలక్ష్మి. కానీ ఇప్పుడు రెండు లక్ష్ములు కనబడుతున్నారు. వారు ఇరువురు ఎవరంటే తరుణి అలమేలుమంగా ధరణి భామయును, భూదేవి శ్రీదేవి. ఇక్కడ స్వామివారికి దగ్గర కొలువై ఉన్న అమ్మవార్లు అరుభయులు కూడా. అయితే ఈ దేవరుల గురించి మాట్లాడేటప్పుడు తత్వదృష్టితో చూడాలండి ప్రతిదీ కూడా. భగవంతుడి సామాన్యుల కోసం రూపం విగ్రహం, కానీ అక్కడి నుంచి తత్వదృష్టితో రూపాన్ని చూడాలి. రూపాన్ని విడిచిపెట్టమని లేదు, కానీ రూపాన్ని తత్వదృష్టితో చూస్తే ప్రపంచానికి మనం పాఠం చెప్పగలం. వెంకటేశ్వరుడు తిరుమలపై ఉన్న ఒకానొక హిందువుల దేవుడు అన్న భావం పోయి ఉండాలి. ఎవడు విశ్వవ్యాపకుడో, ఎవడు సృష్టిస్థలే కారకుడో, ఎవడు బహు అవతారధారియో, ఎవడు సర్వజీవుల హృదయాల్లో అంతర్యామియో, ఎవడు విరాట్ రూపుడో ఆయన వెంకటేశ్వరుడిని దర్శనం చేశాం. అటువంటిప్పుడు విశ్వాన్నేలే వెంకటేశ్వరుడికి ఎలా ప్రపంచాన్ని నడుపుతున్నా అంటే తన శక్తితో నడుపుతున్నాడు. సంపదలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రపంచాన్ని నడపడానికి? ఆయన సంపదలు ఎక్కడి నుంచో రాక్కర్లే, ఆయన నుంచే వ్యక్తమవుతాయి. ఆయన నుంచి వ్యక్తమయ్యే సంపదలకు విభూతులు అని పేరు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం అని భగవద్గీతలో స్వామివారి చెప్తున్నారు. ఇక్కడ పరమాత్మ యొక్క తేజస్సు నుంచి వచ్చినవే విశ్వంలో ఉన్న ఐశ్వర్యాలన్నీ కూడా.
కానీ విశ్వంలో ఉన్న ఐశ్వర్యాలన్నిటి కలబోస్తే మహాలక్ష్మి అవుతుంది ఇక్కడ. కానీ మహాలక్ష్మి అంటే అనంత విశ్వమునందు వ్యాపించి నడిపిస్తున్న ఐశ్వర్యం. ఐశ్వర్యం ఎవరిది? పరమేశ్వరుడైన నారాయణునిది. అందుకే ఐశ్వర్యము కలవాడు గనుక నారాయణ్ణి పరమేశ్వరుడు అంటున్నాం ఇక్కడ. ఆ నారాయణ యొక్క ఐశ్వర్య శక్తి ఆవిడ. ఈ ఐశ్వర్య శక్తి రెండు విధములుగా ఉంది. మనం భూమి యందు ఉన్నాం కనుక భూమి నుంచి ఆలోచిద్దాం. ఒకటి, మన భూమి యందు ఐశ్వర్యం ఉంది, లేకపోతే బ్రతుకుతున్నామా? ఆహారం, సంపదలు అన్నీ భూమే మనకిస్తున్నది. కావలసిన సర్వసంపదలు భూమి ఇస్తుంది కనుక మనం మహాలక్ష్మి ఎవరయ్యా అంటే భూమియే మహాలక్ష్మి అంటాం. అదే మహాలక్ష్మి నామాల్లో కూడా వసుంధరాం ఉదారాంగాం భూలక్ష్మి. కనుక భూమి యందున్న లక్ష్మి మనకు కావాలా లేదా చెప్పండి ఇక్కడ. కనుక భూమి యందున్న సమస్త ఐశ్వర్యముల దేవతని మనం భూలక్ష్మి అంటున్నాం. అయితే భూమికి ఈ లక్ష్మి ఉంటే సరిపోతుందా అంటే సమస్త విశ్వం సంగతి ఏమంటావు? అనంతమైన అంతరిక్షంలో ఎంత ఐశ్వర్యం ఉన్నదో, అక్కడి నుంచే కురిసే వర్షం, అక్కడి నుంచి కురిసే కాంతి, అక్కడి నుంచి వచ్చే శక్తి, ఇవన్నిటి వల్ల మనం భూమి నుంచి పొందుతున్నామంటే విశ్వమంతా ఒక మహాలక్ష్మి ఉన్నది, భూమి యందు ఒక మహాలక్ష్మి ఉన్నది. ఈ రెండు లక్ష్ములు రావాలి అంటే నారాయణుని సంకల్పం, నారాయణుని శక్తి గనక నారాయణునికి రెండు లక్ష్ములుగా మనం చూస్తున్నాం. అనంత విశ్వము నిండిన శ్రీదేవి, భూమి యందున్న భూదేవి, ఉభయులు ఎవరివో ఆయన నారాయణుడు. ఇది ఇప్పుడు ఇందులో ఏ అమ్మ మనకు కావాలి, ఏ అమ్మ మనకు అక్కర్లేదో చెప్పండి. బుద్ధున్న మనం అందరం ఒప్పుకుంటాం సమస్త విశ్వమునకు ఆయన ప్రభు అయితే ఆయన దయ రెండు అమ్మల రూపంలో వచ్చింది. ఆయన దయ ఎక్కడుంటుందండి భగవంతుడికి? హృదయంలో ఉంటుంది. దయాస్థానం హృదయం. కనుక హృదయంలోనే దయ ఉంది. అంతేకాదు ఆయన ఇవ్వాలని సంకల్పిస్తే కానీ నీకు రాదు. కనుక సంకల్పం కానీ దయ కానీ ఈ రెండు ఉండే చోట ఇది హృదయం. ఆయన సంకల్పము దయ వల్లే మనకు ఐశ్వర్యం వస్తుంది. కనుక మహాలక్ష్మి ఎక్కడ కూర్చుంది అంటే సంకల్పము దయ ఏ హృదయంలో ఉంటుందో అక్కడ కూర్చుంది మహాలక్ష్మి. ఆ స్వరూపం నేనే అని. కనుక అమ్మవారంటే ఎవరంటే నారాయణ యొక్క దయ, నారాయణ యొక్క సంకల్పం, నారాయణ యొక్క శక్తి ఆవిడ కూర్చునుందండి. రెండు రూపములతో ఉందిట హృదయంలో ఉన్నది. వ్యూహలక్ష్మి అనబడే రూపం హృదయంలో ఉంటుంది. అందుకని శ్రీ నివాసుడు వ్యూహలక్ష్మి మంత్రం ఒకటి మంత్రశాస్త్రంలో ఉన్నదండి. అవన్నీ తెలియకపోయినా వ్యూహలక్ష్మి అయిన మహాన మంత్రం చేసుకున్న చాలు. ఈ వ్యూహలక్ష్మి స్వరూపం స్వామి యొక్క హృదయంలో మాత్రమే ఉన్నది. ఒక మహానుభావుడు దరిద్రంతో బాధపడుతున్న ఆయన ఋషుల చేత ప్రేరేపింపబడి స్వామి పుష్కరంలో స్నానం చేసి వ్యూహలక్ష్మి ఉపాసన చేస్తే దరిద్రం పోయింది అని వెంకటాచల మహాత్మ్యం చెప్తున్నటువంటి అంశం అది. పాదముల నుంచి శిరస్సు వరకు వెళుతున్నాం. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? హృదయం దాకా వచ్చాం. కనుక వ్యూహలక్ష్మిగా హృదయంలో ఉన్నది ఒక్కటైనా ఆ లక్ష్మే రెండు లక్ష్ములుగా ఉన్నదయ్యా అని చెప్పడానికి స్వామికి అలంకారంలో రెండు లక్ష్ములను చూపిస్తారండి ఇక్కడ. ఆ రెండు లక్ష్ములు ఎవరో వర్ణిస్తున్నాడు. తరుణి అలమేలు మంగ ధరణి భామయను. అలమేలు మంగ అనే మాట మనం వాడతాం. ఎందుకు? అమ్మవారు అసలు పేరేమిటి? అలమేలు మంగ, పద్మావతి అని ఇద్దరు లేరు. ఇది తెలియక చాలామంది కొండ మీద అలమేలు మంగ, కింద పద్మావతి, ఇవన్నీ తెలిసి తెలియని పిచ్చి కథలు పుట్టించారండి. ఇక్కడ ఉన్నది ఒకటే మహాలక్ష్మి. ఆయనలో హృదయంలో ఉన్న లక్ష్మి వ్యూహలక్ష్మి. ఆవిడ ప్రధానంగా స్వరూపం ధరించి మళ్ళీ ఉన్నది పద్మావతి. కానీ రెండూ ఒకటే, రెండు కావు అవి. అక్కడ వక్షస్థలంలో కూర్చుంది, ఇక్కడ మందిరంలో కూర్చుంది అంతే. ఈవిడ పేరు పద్మావతి అంటే పద్మములో కూర్చుని ఉన్నది, పద్మములు ధరించి ఉన్నది, ఆవిడే పద్మము. అదే పద్మస్వరూపుడి కనుక పద్మావతి. మహాలక్ష్మికి కమల, పద్మ అనే పేర్లు ఉన్నాయి కదా, కనుక ఆవిడే. అంతేకాదు తమిళ భాషలో అలర్ అంటే పద్మము, దానిపైన అంటే అలర్ మేల్, దానిపైన కూర్చున్న అమ్మవారు కనుక అలర్ మేల్ మంగ ఆవిడ పేరు ఇది. అది లోకంలో వచ్చేప్పటికీ అలమేలు మంగ అని మనం తెలుగులో చూసి అలిమేలు మంగ చేసేసి అలివేణి మంగ కూడా చేసాం. కానీ అలర్ మేల్ మంగ అనే ద్రవిడ భాషా శబ్దమే తెలుగులోకి వచ్చేటప్పటికల్లా అలమేలు మంగ అనేది. ఇక్కడ అలర్ మేల్ మంగ అంటే పద్మముపై కూర్చున్న తల్లి. పద్మంపై కూర్చున్న తల్లి ఎక్కడుంది? పద్మనాభుని హృదయ పద్మంలో కూర్చుంది కనుక పద్మంపై కూర్చున్న తల్లి. ఇది కూడా సరిపోయింది ఇక్కడ. అది ఇన్ని విధములుగా అమ్మవారి స్వరూపాన్ని మనం చూస్తున్నాం. కట్టిన కంఠసరులు, కంఠం నుంచి వేలాడుతున్న ఆభరణాలు. సరులు అంటే మాలలు. కట్టిన కంఠసరులు, ఘన భుజకీర్తులు, కట్టాణిముత్యాల సింగారి నామము, నెట్టన శ్రీ వెంకటేశ నీకు కర్ణపత్రములు, అట్టే శిరసు మీద అమరే కిరీటము. మొత్తం పాదాల నుంచి కిరీటం వరకు వర్ణన ఎంత చక్కగా చేశాడో చూడండి. అంటే ఒక్క కీర్తన మీరు పట్టుకుంటే వెంకటేశ్వర దర్శనం అయిపోతుంది. అందుకే అన్నమయ్య కీర్తనలు విన్నామని కాదు, ధ్యానించాలి. అవి పాడుకునే పదాలు కావు,
ధ్యానించే మంత్రాలు కూడా. అందుకే స్వామిని దర్శించడమే కాకుండా పర్వతమంతా విష్ణువుగా చూశాడని మొదటి రోజు మనం చెప్పుకున్నాం. పర్వతమే విష్ణువు ఎలా అయ్యాడంటే ప్రతి శిలా సాలగ్రామమై, ప్రతి సాలగ్రామం నుంచి నారాయణ యొక్క అనేక మూర్తులు దర్శించాం. అలాంటి పర్వతాన్ని విష్ణువుని కలిపి ఒక కీర్తనలో చెప్తున్నాడు, నేను ఇవాళ ధన్యుణ్ణయ్యాను. ఇంతవరకు చూసిన స్వరూపము అఖిలాండ కర్త, అంటే సమస్త బ్రహ్మాండములకు కర్త అయిన నారాయణుడు ఇక్కడున్నాడు. కంటి నఖిలాండ కర్త నధికుని కంటి, లేదా అధిపుని కంటి. అధికుడు అంటే లోకములకన్నిటికీ గొప్పవాడు, అధిపుడు అంటే ప్రభువు అయినటువంటి వాడిని చూశాను. చూడడం వల్ల ఏం జరిగిందంటే కంటి నగములు వీడు కొంటి నిజమూర్తి కంటి. ఆ మాట చూడండి ఎంత గొప్పగా చెప్పాడో. స్వామిని చూడడం వల్ల పాపాలు పోయి ఆయన అసలు మూర్తిని చూశాను అన్నాడు. మరి ముందు చూసిందేమిటి? చూడడం వల్ల పాపాలు పోయి నిజమూర్తి కంటి అన్నాడు. అంటే ముందు చూసింది నిజమూర్తి కదా. అంటే అఖిలాండ కర్తను నేను విగ్రహ రూపంలో చూశాను. విగ్రహ రూపంలో చూడడం వల్ల ఆయన దయ నాకు కలిగిన పాపాలు పోయాయి. పాపాలు పోవడం వల్ల ఆయన అసలు స్వరూపం దర్శనమిచ్చింది అన్నాడు. అంటే నారాయణ్ణి వెంకటేశ్వరుని అసలు స్వరూపం చూడాలంటే ముందు పాపాలు పోవాలండి. పాపాలతో ఉన్న చిత్తానికి పరమాత్మ దొరకడు. మకిలి పట్టిన అద్దంలో సూర్యుడు ప్రతిఫలించడు. పాపం నిండిన హృదయంలో భగవానుడు దర్శనమివ్వడు. హృదయం శుద్ధి కావాలి. పాపం పోవాలంటే ప్రక్రియ ఏమిటి? మళ్ళీ ఆయన్ని ఆశ్రయించాలని దయలేంది పాపం పోదు. ఎందుకంటే వెంకటేశుడు కదా. శ్రద్ధగా మొన్నటి నుంచి విన్నవారికి నేను మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. కానీ స్వామి నామాల్లో 2 నామాలకు మనం ప్రధానమైన అర్థం చెప్పుకున్నాం. శ్రీనివాస, గోవింద. భూమిని ఉద్ధరించినవాడు, వేదవాక్యములచే తెలియబడివాడు, ఆవుల్ని నడుపువాడు. ఇంకొక అర్థం గోవులంటే ఇంద్రియాలు. ఇంద్రియాలని నడుపుతూ మనలో ఆత్మగా ఉన్నవాడు గోవిందుడు. ఇప్పుడు వెంకటేశ అనే నామానికి అర్థం ఇందులో పెట్టాడండి ఈయన. వెంకటేశ అంటే వేం పాపాని ఇతి ప్రాహు కటక తద్దాహ ఉచ్యతే వెంకటేశ ఇతి ప్రోక్త అని శాస్త్రం చెప్తోంది. వెంకటేశ అనే నామానికి 2 అర్థాలు ఉన్నాయి. మంత్రార్థములు ఎప్పుడూ ఎన్నో అర్థాలతో ఉంటాయి. అన్ని అర్థాలు కలిపి ఒక్క నామంలో ఉంటుంది కనుక అది శక్తిమంతం అవుతుంది. వేం పాపాని, వేం అనే శబ్దానికి పాపములు నాకు అర్థం. కటహ అంటే దహనం కరోతి, దగ్ధం చేస్తాడు అని అర్థం. పాపములు దగ్ధం చేసే పర్వతం వెంకటగిరి. అదే వెంకటగిరిని చేరితే చాలు పాపరాశి దగ్ధమవుతుంది. అంటే కలవు వెంకటనాయక అని ఎందుకన్నారంటే కలియుగంలో ఎక్కువ ఉండేవి అవే గనక. ఏవి? పాపాలే గనక. పాపం దహనం చేయాలంటే వెంకటగిరే దిక్కు మనకి. ఎన్నో పేర్లున్నాయట వెంకటాద్రికి. కానీ కృతవు వృషాద్రిం వక్ష్యంతే. కృతయుగంలో దానికి వృషాద్రి అని పేరు. త్రేతాయుగంలో దానికి మరొక పేరు చెప్పారు, అది వృషభాద్రి. ద్వాపర యుగంలో శేషాద్రి, కలియుగంలో వెంకటాద్రి అన్నారు. ఇక్కడ శ్రద్ధగా మనం వింటే ఎన్నో కొండలున్నాయి అని చెప్పలేదు, లేవని చెప్పలేదు. అన్ని కొండలు కలిపి ఒకే శ్రేణి. ఆ శ్రేణికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో 7 పేర్లు చెప్పాం, కానీ 7 కొండల పేర్లు కాదు. ఒకే కొండల వరుసకు ఉన్న 7 పేర్లు. 7 పేర్లే కాదు, ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకున్నాం. సప్తగిరి విశేషం కూడా రహస్యం చెప్పుకున్నాం కదా. కనుకనే ఆ సప్తగిరి శ్రేణికే వెంకటగిరి అని మళ్ళీ పేరు. ఒక పేరు మరొక పేరు అది. అంతేగాని కొండల్లో ఒక కొండ కాదు. అన్ని కొండలకి వెంకటగిరి అని పేరు, అన్ని కొండలకి శేషాద్రి అని పేరు, అన్ని కొండలకి వృషభాద్రి అని పేరు. అన్ని కలిపి ఒకే పర్వత శ్రేణి. వెంకట నగమన్నా, నారాయణాద్రి అన్నా, అంజనాద్రి అన్నా, నృసింహాద్రి అన్నా, రత్నాద్రి అన్నా, స్వర్ణాద్రి అన్నా, ఇవన్నీ ఆ పర్వతానుకున్న అనేక పేర్లు. 7 ముఖ్యంగా ఎందుకు చెప్పారంటే యజ్ఞమునందున్న 7 రహస్యములే 7 పర్వతములనే భావంతో యజుర్వేదాంతర్గతమైన రహస్యం అక్కడ కనబడుతోంది అని వైదిక రహస్యం చెప్పుకున్నాం. కానీ వెంకటాద్రి అంటే పాపనాశనము చేసే పర్వతం. అందుకే కంటి నగములు వీడు కొంటి నిజమూర్తి కంటి అనే మాటకు అర్థం ఏంటంటే ఆ పర్వతాన్ని చూశాను, దాని మహిమ చేత నా అఘములు వీడు కొంటి. అఘము అంటే పాపం అండి. మరొక శబ్దం ఉంది అఘములాగే వినబడుతుంది, అదేంటో తెలుసా? అహము అని. చూడండి, అఘము అహము. నిజమేనండి, అహమే పెద్ద అఘము. నేననే అహంకారమే అన్ని పాపాలకు మూలం గనక అది పెద్ద భయంకరమైనది. అందుకు అది పోవాలి. అరుణాచలం మనుచు స్మరించు వారలకు అహము తొలగించదువు అరుణాచల అన్న రమణ మహర్షి. అహము తొలగించుట అఘము తొలగించుట రెండూ ఒకటే. అక్క శివపర్వతమైన విష్ణు పర్వతమైన ముందు చేయాల్సింది పాపదహనం చేయాలండి ఇక్కడ. అందుకే మామూలు పర్వతాలు కావు అవి, అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతం అంటే వాల్కనో అని అర్థం కాదు, పాపాలని దగ్ధం చేసే అగ్నిపర్వతం ఇక్కడ. అందుకే కంటి నగములు వీడు కొంటి నిజమూర్తి కంటి. అప్పుడు చూశాడు ఆయన
పాపాలు పోయిన వాడికి అసలు వెంకటాద్రి అర్థమవుతుంది. లేకపోతే వెంకటేశ్వరుని అంత అందమైన రూపం చూస్తూ ఉన్నా కళ్ళు తెరవలేకపోయామంటే అంత పాపం ఉందండి ఇక్కడ. కనుక పాపాన్ని పోగొట్టే శక్తి దానికి ఉన్నది కనుక కంటి నగములు వీడు కొంటి నిజమూర్తి కంటి. అప్పుడు ఎలా కనబడిందంటే మహనీయ గణపణామణుల శైలము కంటి. అదిగో వేలాది పడగలు ఎత్తి నిలుచున్న ఒక మహాసర్పములాగున్న పర్వతాన్ని చూస్తున్నాను. మహనీయ గణపణామణుల శైలము కంటి బహు విభవముల మంటపములు కంటి సహజ నవరత్న కాంచన వేదుకులు కంటి రహి వహించిన గోపురంబులివి కంటి. వర్ణంలో పుష్కరిని చుట్టూ ఉన్న మేడలు చూస్తుంటే వైకుంఠ నగరమే ఇది అని తెలుస్తున్నది అన్నారు. వైకుంఠ నగరపు శోభ అంటే కనబడుతున్న మందిరాలు కొన్నుంటే ఈ కంటితో చూడలేని స్వర్ణ మందిరాలు చాలా ఉన్నాయి, అనేక మండపాలు ఉన్నాయి, అవన్నీ నీకు దర్శనమయ్యాయి. పావనంబైన పాప వినాశనము కంటి కైవసంబగు గగనగంగ కంటి దైవికపు పుణ్యతీర్థములల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు కంటి. పుణ్యతీర్థములు 64 కోట్ల తీర్థాలు తిరుమల యందున్నాయి అని మనం మొన్న చెప్పుకున్న అంశం పురాణముల ఆధారంగా తెలుసుకుంటున్నాం. ఎప్పుడైనా తీర్థాలు మానవుల కంటికి కనబడుతూ కొన్ని ఉంటాయి, కంటికి కనబడనివి ఎన్నో ఉంటాయి. తిరుమల కూడా మనం వెళ్ళగలిగేది కొంతమేర మాత్రమే, వెళ్ళలేని తిరుమల ఎంతో ఉన్నది, అదంతా విష్ణుమయమే. అక్కడ ఎంతమంది మనకు తెలియని యోగులు తపస్సును ఆచరిస్తున్నారో. కనుక భూమి యందు సిద్ధపురుషులు మసలేటువంటి మహాప్రాంతములేవంటే ఒకటి హిమాచలం, రెండవది అరుణాచలం, మూడవది అక్కడ తిరుపతి మొదలుకొని శ్రీశైలం వరకు ఉన్న పర్వత శ్రేణి మొత్తం, దీని అంతటి కలుపుని శ్రీశైలం. ఇవి సిద్ధభూములు. ఎందరు సిద్ధపురుషులు ఉన్నారో అలాంటి వారిని అందరిని దర్శించాడు అన్నమాచార్య నారాయణ అనుగ్రహం చేత. అందుకే దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు కంటి. పండితులు ప్రశంసించే పుష్కరిణిని చూశాను అన్నారు. ఈయన పెద్ద పండితుడు, ఈయన పుష్కరిణి పేరు రచించిన కోనేరుపై కీర్తన మనం తెలుసుకున్నాం. దేవునికి దేవికిని తెప్పల కోనేరమ్మ వేవేల మృక్కులు లోకపావని నీకమ్మ. కీర్తన గుర్తొచ్చింది కదా, కీర్తన ఇంచుమించు పూర్ణం చేసుకున్నాం. అదే కోవిదులు కొనియాడు కోనేరు కంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు కంటి. నేను చూసిన పాదపద్మములు యోగులు తపస్సు చేత అంతర్ముఖులై తమ భావమునందు దర్శిస్తారే ఆ పాదాలు నాకు కనపడ్డాయి అన్నాడు. ఇక్కడ అంటే చూస్తున్న వెంకటేశ్వరుడు పాదాలు విగ్రహం యొక్క పాదాలు కాదు, యోగి హృద్యానగమ్యం, యోగుల హృదయంలో ధ్యానానికి మాత్రమే దొరికిన పాదపద్మాలు గోచరించారు. అంతేకాదు తిరమైన గిరిచూపు దివ్యహస్తము కంటి తిరువెంకటాచలాధిపు చూడగంటి. చమత్కారం భలే చేస్తాడు హనుమాచార్యుల వారు. తిరమైన గిరిచూపు దివ్యహస్తము కంటి. ఈ మాటలో ఉన్న అందం ఏంటంటే ఆ హస్తం ఏం చూపిస్తుంది? కొండ మీద ఉన్నాడు కదా, ఇలా చూపిస్తుంది. చూపిస్తుంటే పాదాలను చూపిస్తుందని మనం అనుకుంటున్నాం. పాదాలు దేని మీద ఉన్నాయి? కొండ మీద ఉన్నాయి కదా, కానీ కొండను చూపిస్తుంది. ఈ కొండను ఆశ్రయించండి నేను దొరుకుతానని. అంతేకాదు ఈ గిరి ఏం చేస్తుందయ్యా? తిరమైన గిరి అంటే కొండెక్కించి మనకి ఏం చూపిస్తోంది? స్వామి పాదాలు చూపిస్తుంది, స్వామి హస్తాన్ని చూపిస్తుంది. కనుకనే ఈ కొండ చూపిస్తున్న చెయ్యిని చూస్తున్నాను, కొండని చూపిస్తున్న చేతిని చూస్తున్నాను అన్నాడు. అది రహస్యం ఇక్కడ. అంటే కొండెక్కితే కనబడేది ఆ చెయ్యి చూపిస్తున్నది ఆ కొండని. కనుక రెండు విధాల అందం చూపించాడు. అందుకే తిరమైన గిరిచూపు దివ్యహస్తము కంటి తిరువెంకటాచలాధిపు చూడగంటి కంటి నఖిలాండ కర్తన అధికుని కంటి. స్వామిని పాదాల నుంచి శిరస్సు వరకు చూసి మళ్ళీ తిరుమల అంతా ఒక్కసారి చూసొచ్చాం. ఇంకిప్పుడు వేడుకలు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాం. ఇంతవరకు కైంకర్యాలు అయిపోయాయి. మేలుకొలుపు సేవ నుంచి పవళింపు సేవ వరకు ఎన్ని సేవలు చూసాం. ఇక స్వామికి సేవలు నిత్యం ఎన్ని ఉంటాయో. అసలు ఆలయాలకి సేవలు ఉత్సవాలు బలమండి. ఇక్కడ ఉత్సవాలు నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ ఇలా ఎన్నో చెప్పబడుతుంటాయి. ఇక్కడ ఈ ఉత్సవాల వల్ల, ఈ నిత్య కైంకర్యాల వల్ల శక్తి వృద్ధి చెందుతుంది. అదే ప్రతిష్ఠితమైన మూర్తి అయితే నిత్య కైంకర్య సేవల ఉత్సవాల వల్ల మంత్రబలం చేత, కైంకర్య బలం చేత విగ్రహంలో శక్తి మరింతగా విజృంభిస్తుంది. ఆ విజృంభించిన శక్తి సమస్త విశ్వాన్ని కాపాడుతుంది. అందుకే భారతదేశం ఇంకా ఇలా పచ్చగా ఉందంటే ఆసేతు సీతాచలం ఉన్న మందిరాల్లో జరుగుతున్న కైంకర్య ఉత్సవాల బలమే అని ఒప్పుకోక తప్పదండి. అందుకే ఈ ధర్మాన్ని కాపాడుతున్నవి ప్రధానంగా ఆలయాల్లో జరుగుతున్న కైంకర్యాదులైతే
రెండవది మహాత్ములైన సిద్ధపురుషుల తపస్సు కాపాడుతుంది. ఇక్కడ ఆ రెండే మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుతున్న మరువద్దు. అందుకే ఋషిభ్యో నమః, దేవేభ్యో నమః, ఇద్దరికీ నమస్కారం మనం చేసుకోవాలి. వాళ్ళ వల్లనే, లేకపోతే ఏది పడితే తిని ఎలా పడితే అలా బతికేసే మన వల్ల కాదు, ఆలయాల వల్ల, ఋషుల వల్ల బ్రతుకుతున్నాయి. అందుకే ఆ ఋషి పరంపరని, ఆలయ ధర్మాలని దెబ్బతీయడానికి దుష్టశక్తులు కలియుగంలో ప్రయత్నిస్తూ ఉంటాయి. ఏమైనప్పటికీ మన వంతుగా మన ఆలయాలంటే ఏంటో తెలుసుకోవాలి, ఆలయాలను పరిరక్షించుకోవాలి. ఎందుకంటే సగం సగం మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమంటారంటే గుడులకు వెళ్ళాలండి, ఆలయాలకు వెళ్ళాలా, మనస్సులో ఉంటే చాలదాని. అలాంటి వాడికి మనస్సులో లేదని అర్థం తెలుసుకోండి. మనసులో ఉన్నవాడు తప్పకుండా గుడికి వెళ్తాడు. గుడికి వెళ్ళే వాళ్ళందరికీ మనసులో భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ మనసులో ఉన్నవాడు మాత్రం గుడికి వెళ్ళి తీరుతారండి. అందుకే అంతటా భగవంతుడు చేసే శక్తి అన్నమాచారికి లేదా? ఆయనకంటే జ్ఞానులుమా? ఆయన వెళ్ళాడు ఆలయానికి. అంతటా భగవంతుడిని చూసే శక్తి ఆదిశంకర భగవత్పాదుల వారికి లేదా? ఆయన వెళ్ళలేదా? భగవద్ రామానుజుల వారు వెళ్ళలేదా? త్యాగయ్య దర్శించలేదా? వాటి శక్తి మనకు ప్రసరిస్తే మనలో పాపరాశి దగ్ధమవుతుంది. కొందరు అంటారు గుడికి వెళ్ళాను కానీ ఏం అనుభూతి రాలేదండి అంటే, అబ్బా అనుభూతి వచ్చేది ఎంత తపస్సు ఉందా తమరి దగ్గర? అనుభూతి రావాలంటే ఎంత తపస్సు రావాలండి. ఒక్కసారి అరుణాచలం వెళితే మరి తిరిగి రాకుండా అంటుకుపోయినటువంటి వాడు రమణ మహర్షి. ఏది మనం ఎన్ని మాలు వెళ్ళి వచ్చాం, ఎన్ని మాలు వెళ్ళి వచ్చాం, అది. ఇంకా వెంకటేశ్వరుని చూసి ఆయన అనుభూతి పొందాలంటే దానికి తపస్సు ఉండాలి. అందుకే మనకు దర్శనాలు జరుగుతాయి, వాళ్ళకి అనుభూతులు దొరుకుతాయి. భగవద్ అనుభూతి కలగాలండి. అనుభూతి కలగలేదని దర్శనం ఆపేయకూడదు, ముందు పాపాలైనా నాశనం అవుతాయి. అందుకు వెళ్ళాలి. ఇక్కడ ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. మన నమ్మకంతో పని లేదు, మన విశ్వాసంతో పని లేదు. ఆలయంలో వెళ్ళి విగ్రహం ముందు నిలబడితే చాలా శక్తి మనల్ని అనుగ్రహిస్తుంది. అంత శక్తివంతమైన ఆలయ వ్యవస్థ హిందూ మతానికి మాత్రమే ఉందని నేను సగర్వంగా సంతృప్తిగా చెప్పగలను. అటువంటి ఆలయాల్లో భవ్యమైన వెంకటగిరి ఇప్పటికీ ఉత్సవాలు పద్ధతిగా జరుగుతూ ఉంటాయి. ఎన్ని ఉత్సవాలండి! తిరుప్పావడి ఉత్సవం అంటారు, సహస్ర దీపాలంకరణోత్సవం అంటారు. ఇంకా విశేషించి మనకు తెలిసి కొన్ని తెలియక కొన్ని ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి మన దర్శనాదులతో నిమిత్తం లేకుండా. ఇంచుమించు అన్ని ఉత్సవాలు ఈయన రచించారండి ఇక్కడ. ఇక ముఖ్యంగా పుష్పోత్సవము. వెంకటేశ్వరుడు పుష్పమండప ప్రియుడు. అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పేరున్నదని చెప్పుకున్నాం. వెంకటగిరి పుష్పమండపము అంటారు దాన్ని. అందుకే పువ్వులు ప్రధానం వెంకటేశ్వరుడికి. పుష్పసేవ ఎక్కువ. నిత్యము ఎన్ని రకాల పువ్వులు వేస్తారో దానికోసం ఉద్యానవనాలు. ఆ ఉద్యానవనం పెంచడం కోసమని అనంతాళ్ వారు కష్టపడ్డారని చెప్పుకున్నాం. పైగా పుష్పమండపం అని చెప్పబడుతున్న తిరుమలలో స్వామికి పుష్ప యాగమ చేస్తారు. యాగం అంటే మాటి మాటికి అగ్నిలో నెయ్యి వేయడం కాదు. పూజలన్నీ యాగములే, పూజలన్నీ యజ్ఞాలే. యజ్ఞం అనే మాటకే, యజ అనే మాటకి ఆరాధన అని అర్థం. ఇక్కడ యజ్ఞం అనగానే ఆరాధన. అది నిప్పులో వేయచ్చు, విగ్రహాన్ని పూజించు, అభిషేకం చేయొచ్చు, ఏదైనా యజ్ఞములేనండి. ఆఖరికి జపం చేసిన యజ్ఞమే, ధ్యానం చేసిన యజ్ఞమే, ఇంద్రియ నిగ్రహం కూడా యజ్ఞమే అని భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు. భగవత్ సంబంధమైన ఏ కర్మ అయినా యజ్ఞమే అనిపించుకుంటుంది. అలాగే పుష్పయాగము. ఈ పుష్పయాగమే పూలంగి సేవ. పుష్పయాగం అనేటువంటిది అన్నమయ్య కాలంలో ఉండేది అని తెలుస్తున్నది. తర్వాత కృష్ణదేవరాయలు మొదలైన వారు కొనసాగించారు. అన్నమయ్య కాలం కృష్ణదేవరాయల కాలం అతి సమీపమే. తర్వాత కొంతకాలం కొనసాగి పుష్పయాగం ఆగిపోయింది. తర్వాత అందరూ మర్చిపోయిన దశకు వెళ్ళింది. కొంతకాలం క్రితం పెద్దలు కీర్తిశేషులు పివిఆర్కే ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో మంచి పనులు జరిగాయి. తిరుపతి దేవస్థానానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపన ఇత్యాదులన్నీ. వారు మళ్ళీ పుష్పయాగాన్ని తిరిగి ఉద్ధరణ చేశారండి. అలాగా అసలు పరంపరగా వస్తున్న కైంకర్యాలు ఏమిటి, ఆలయానుకున్న ప్రత్యేకతలు ఏమిటి, ఆలయానుకున్న సాహిత్య సంగీత సంపదలేమిటి, అవి తెలుసుకుని పరిరక్షించే బాధ్యత కలిగిన అధికారులు వెంకటగిరికి లభించాలని మన వెంకటేశ్వరుడికి ప్రార్థన చేద్దాం. దానివల్ల వెంకటేశ్వర సంస్కృతి, వెంకటేశ్వర సంప్రదాయం, వెంకటేశ్వర చరిత్ర కాపాడబడుతుందండి. ఒక ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది, ఒక సంస్కృతి ఉంటుంది, ఒక పరంపర ఉంటుంది, ఒక సంప్రదాయం ఉంటుంది. అందుకే భారతదేశపు ఆలయాలు మత కేంద్రములు మాత్రమే కాదు, వేల వేల సంవత్సరాల ఘన చరిత్రకి ప్రాకారాలు మన ఆలయాలు.